స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7-8 వాక్యము చదివి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తమును నన్ను నలుగగొట్టడకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. స్తోత్రం కలిగినగా దేవునికి వందనాలు. చదివిన వాక్యము నుండి కొన్ని మాటలు చెప్తున్న మనము గలాతీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వాక్యము ఒకసారి చదవండి. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములు ఆచరించుచున్నారు. ఈ విషయమే నేను పడిన కష్టము. ఎందుకు పౌలు గారు భయపడుతున్నారు? నీ పండుగలు తర్వాత దినములు ఏది దినం బయటికి వెళ్ళాలి? ఏ రోజు ఇంటికి పునాది వేయాలి? శుక్రవారం. అదే ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఇన్ని కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతున్నారు. ఏది దినం? కొందరికి బుధవారం దినం, కొందరికి లక్ష్మీవారం, కొందరికి ఏమవుతున్నారు ఏదో ఒక దినం. ఏదో నాకు తెలియదు, నాకు అన్ని దినం ఒకటి. దేవుడు సృష్టించిన ఆ దినములు అన్ని మంచిదని రాయబడి. కొందరికి ఏదో ఒక దినం పనండి. అప్పుడు పౌలు భయపడుతున్నారు. ఇంకా కొలొస్సే పత్రిక 2వ అధ్యాయము 16-17 వాక్యం చూడండి. కాబట్టి అన్నపానముల విషయములు ఏదో రోజు ఏం తినాలి? శనివారం ఉల్లిపాయలు తినకూడదు. సోమవారము అటువంటి వాడికే ఈ రోజు చెప్తున్నారు. కాబట్టి అన్నపానముల విషయములో ఆయనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోని ఆయనను అవకాశం ఇవ్వడు. తర్వాత ఇవి రాబో వాటి ఛాయ గాని నిజ స్వరూపము ఏదో కావాలి. నీడ కావాలి, నిజ స్వరూపం కావాలి. కృష్ణ యేసయ్య కావాలా? పండుగ కావాలా? విశ్రాంతి దినం కావాలా? ఇంకా ముగించలేదు. 20 వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. అర్థమైందా? ఎలాగెలాగ ఒకసారి మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములు విషయమై అలాగే చెప్తాను. చచ్చిపోయారని చెప్పరా? చనిపోయిన వారైతే ఎలాగ చచ్చిపోయారు? క్రీస్తుతో కాదు, క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠం. అదేంటి మూల పాఠం అండి? ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్. ఆచారాలు, శనివారము దినము, నెల, పండుగ రోజు, అలా మూల పాఠంతో నియమావళి. క్రీస్తుతో కూడా చనిపోయింది. తర్వాత లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. అర్థమవలే నాకు.
అర్థం చెప్పండి, నాకది అర్థం అవ్వలేదట. దాన్ని గట్టి పట్టుకుంటే గట్టిగా చదవరాదు. మనుషుల ఆజ్ఞలను నేను తినలేదా ఈరోజు? గట్టిగా చదవాలి. లోకంలో బ్రతుకుచున్నట్టుగా అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. చేత ఏం చేయకూడదు, పట్టుకొనవద్దు. చేయలేదని ఉందో ఈ రోజు వదలండి. పట్టుకున్నది ఏదైనా వదలండి. ఇప్పుడు కూడా కొందరు వదలలేదు. తర్వాత రుచి చూడవద్దు, రుచి చూడకూడదు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడలేరా? దీనికి నీకు కూడా రాయడం సంఘబిడ్డలు కొందరు ఇప్పుడు లోపలిపోయింది. తర్వాత అది అన్ని వాడుకొనుట చేత నశించిపోవును. ఇది అల్లేలేదు, ఇది అల్లేలేదు, ఇది అల్లేలేదు. గట్టిగా చెయ్యి, గట్టిగా చెయ్యి. శుక్రవారం అయ్యగారు లేదు కాబట్టి చాలా మందికి నొప్పి కలిగింది. ఏసైకి సిలువ చేసిన రోజు అయ్యగారు లేకపోయింది. ఇది పాటించిన మనకి ఏంటి ప్రయోజనం? ఏ స్తోత్రం. ఆదివారం చర్చికి రాకుండా ఇదా పాటిస్తే ఏంటి లాభం? గట్టిగా చెప్పుతా. వేరే వస్తున్నారు వెనకలు, అది ఇది హలో. ఇదన్నీ పద్ధతి అన్ని మార్చి గట్టిగా ఎవరికి పట్టుకోవాలి? క్రీస్తుకి పట్టుకోవాలి. ఏది కావాలి? ఏసై ప్రార్థన ఏంటి? ఏసై ఆరాధన ఏంటి? ఏసై వివాహం అంటే ఏసై. ఏసై లేకుండా ఒక్క పని కూడా చేయకుండా అదే ధైర్యం. క్యాండిల్ పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఈ సభ ఆ సభ ఒకటి ఏడి చచ్చినదే నా బైబిల్ ఏడిచిందే మరణము నుండి వాడు నీకే ఎవరు శుద్ధిస్తారు. అదే చదవలే. చచ్చిపోయిన వాడు శుద్ధించలేదు. ఎందుకంటే నీ కూడా ఇలాంటి పద్ధతి కాదు క్రైస్తవ జీవితం. ఆచారం కాదు క్రైస్తవ జీవితం. లైఫ్ 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 జీవితం. హలో సంగమా, జీవితమే క్రైస్తవ జీవితం. పద్ధతి కానీ మనకేమి ఉండకూడదు. పద్ధతి మనకేమి లేదు. దాని వెనకల మీరు వెళ్ళకూడదు. ఈ 3 వాక్యాలు దీనికి. ఒకటి 3 వాక్యాలు గలాతీ పత్రిక 4:10-11, 2 కొలొస్సే పత్రిక 2:16-17, 3 కొలొస్సే పత్రిక 2:20-21-22. ఇది ఈ వాక్యం అన్ని బైబిల్ సైడ్లే కలిసి రాసి ఉంచండి. ఎవరైనా అడిగితే చెప్పండి కరెక్ట్ గా. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి కూడా మనం చదివిన వాక్యంలోనికి వస్తుంది. పోయిన రోజు నేను చెప్పాను స్తోత్రం. 12వ అధ్యాయం, అదే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి. 2వ వాక్యం కూడా క్రీస్తునందున ఒక మనిషినికి నేనేం చేస్తున్నాను ఎరుగును. అతను 14 సంవత్సరములు కిందట 3వ ఆకాశములకు వెళ్ళారండి. ఏంటి ఎన్ని సంవత్సరం ఉందండి? 14 సంవత్సరం ముందు. స్తోత్రం. అంటే నేను ఎందుకు తెలియని చెప్పుతున్నానంటే ఈ వాక్యము గ్రహించడానికి ఇష్టం లేని వాడు. అది ఎందుకు అలాగ నీ వెళ్తున్నా? దేవుడి దగ్గర నుండి నీ దూరం వెళ్ళిపోతున్నారు ఆయన అర్థం. దేవుని వాక్యము వినడానికి ఒక విరక్తి వచ్చిన అనుకో.
దేవుని దగ్గర నీ దూరంగా ఉంది అని నేను చెప్పిన కాదు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం ఇంటికి చదివితే మీకు అర్థమా 95 కీర్తన కూడా కలిసి చదివితే మీకు అర్థం అవుతున్నారు నేను చెప్పిన మాట. స్తోత్రం కలిగిన ఆమేన్. అంటే నీ వాక్యములకి స్పందించలేకపోతే, వాక్యములు విన్నప్పుడు అది నీ స్పందించలేకపోతే, ఆ వాక్యములకి దేవుని స్తుతించలేకపోతే, ఆ వాక్యం విన్నప్పుడు నీ సైలెంట్ గా కూర్చి ఉంది నీ ఎడలా, అది అర్థమేడ దేవుని వాక్యము నుండి నీ చాలా దూరంగా ఉంది. అది నీ దగ్గరికి రావాలి. స్తోత్రం కలిగిన పౌలు గారు 14 సంవత్సరం మునుపు జరిగిన ఒక దర్శనం చెప్పుతున్నారు. అది 14 సంవత్సరం మునుపు ఆయన ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందండి, పైకి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది. ఇది ఎక్కడ రాయబడి, ఇది ఎక్కడ జరిగిందంటే అపోస్తల కార్యము 14వ అధ్యాయంలోకి రండి. అప్పుడు నేను చెప్పిన నీకు అర్థమవు. 14వ అధ్యాయము, అపోస్తల కార్యము 14వ అధ్యాయము. దాని 22 చూడండి. 20 కాదు 19 నుండి చదవడం బాబు. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడని అనుకుని పట్టణం వెలుపలకు అతను ఈడ్చి. ఇదే సంభవం, ఇది చరిత్రం. 14 సంవత్సరం ముందుకు పౌలు గారికి ఆ వారు చేసిన పట్టణములు ఉన్న వాళ్ళందరూ వచ్చి వెలుపలికి ఈడ్చుకొని రాళ్ళతోని కొట్టి చంపారు. ఎక్కడికి తీసుకున్న పట్టణం వెలుపలికి. అక్కడ ఉండండి. దేవునికి స్తోత్రం. ఒక స్తోత్రం చెప్పండి. ఎప్పుడు జరిగింది ఇది? రాలే అది కాదు. ఇది ఎప్పుడు జరిగిందంటే 10-11 వాక్యం చూడండి. 10-11 వాక్యం. పాదములు మోపి సరిగ్గా నిలువమని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగే. జన సమూహములు పౌలు చేసినది దేవతలు మనుషు రూపము దాచి మన యొక్కకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు యుపద అనిరి. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మ అని పేరు పెట్టిరి. పట్టణముకు నాకు ఎదురుగా ఉన్న యుపది యొక్క పూజారి ఎట్లను భూదండలను ద్వారముల యొక్క తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండేను. ఇది నీ సంగతి నీకు తెలిసినప్పుడు మీకు అర్థమవుతున్నారు. అంటే తల్లి గర్భము నుండి ఒక గుడ్డివాడు అక్కడున్నారు. ఆయన పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఆయన తేరు చూసి కూర్చున్నారు. అప్పుడు ఆయనకి విశ్వాసం కలుగుతున్నారని తెలిసి ఆయన గ్రహించినప్పుడు నడవమని చెప్పినప్పుడు ఆ మనిషి ఏమైంది, అది నడిచి వెళ్ళినప్పుడు పౌలు గారు బర్నబా ఉన్నాడు. పౌలు గారికి బర్నబాకి ఏం చెప్పారు ఆయన? యుపరి. తర్వాత ముఖ్య ప్రసంగి అయిన పౌలు గారికి చెప్పారు. అంటే విడుదల జరిగినప్పుడు అయ్యగారికి మొత్తము గణపరిచారు. సోదరు చెప్పాలి. ఇంకేమొచ్చారు? దండ వేసారు. సోదరు చెప్పాలి. దండ వేసిన తర్వాత వారు వరకు బలి అర్పించారు. తర్వాత రాను కూడా పడింది. సోదరు ఫస్ట్ నిన్ను పైకి ఎక్కుతుంది, తర్వాత కిందకి పట్టేస్తారు. ఇది లోకం. అర్థమవుతుంది. మనిషి ఇలాగా పౌలు గారి వలన విడుదల జరిగిన అనుకున్నప్పుడు మంచి పేరు పెట్టి ముఖ్య ప్రసంగి అని పెట్టి దండ వేసి పువ్వులేసి బలి అర్పించిన వాడు కాసేపు సమయం తర్వాత ఏది చెయ్యితోని దండేశారు. ఇక్కడ ప్రైజ్లాడు చెప్పారు. ఇది మనుషులు ఏది నోటుతోని కనపరిచారు, పొగడేరు. ఆ నోటుతోని ఏం చేస్తారు? కానీ ఏం చేయాలంటారు? పౌలు గారిని ఫిలిప్పోస్ గారికి ఏం చేశారంటే ఆ వాక్య పరిచయం చేసి సమరయ్యలు గొప్ప విడుదల జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఏం చేశారు? ఆ
అన్నోడు చెప్పారు, నీ ఎల్లు ఒకడు వస్తున్నారంటే ఒక మంత్రి వస్తున్నారు, మంత్రి దగ్గర తేరు ఉంది, ఆ తేరు తోడుగా నడిచండి, ఆయనకు సువార్త ప్రకటించిన వెంటనే ఆయన చేసిన తేరు కూర్చోబెట్టించారు. కూర్చోబెట్టిన తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయము చెప్పబడినప్పుడు అది వ్యాఖ్యానించి ఇచ్చినప్పుడు నీళ్ళున్న చోటకి వచ్చినప్పుడు ఏమని, ఇదిగో నీళ్ళు నేను బాప్టిసపడతాను, ఏంటి ఆటంకం ఏమీ లేదు. ఇద్దరు కూడా నీటిలోకి దిగి బాప్టిసం ఇచ్చిన తర్వాత మళ్ళీ రథం దొరకలేదు, మళ్ళీ ఏం దొరకలేదు. ఆడి స్తోత్రం చెప్పడా. ఫిలిపోసులు 4 ఆడపిల్లలు. ఫిలిపోస్ గారికి ఎన్ని మందులు ఉంది? బాప్టిసం ఇచ్చిన వాడు ఎవరు? మంత్రి అండి. అలాగే అయితే బాప్టిసం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పండి, ఏం చెప్పాలి? అయ్యా నాకు 4 ఆడపిల్లలు ఉంది, స్తోత్రం, ఆడ గురించి ఒక్కసారి నీ ఏం చేయాలి? జ్ఞాపకం చేసి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని చెప్పాలి. కానీ ఫిలిపియోస్ గారు అది చెప్పలేదు, పంపించలేదు. ఆత్మ కూర్చొని చెప్పడానికి ఆత్మ చెప్పినట్టుగా నడిచిన ఏడలా ఈ రోజు ఆత్మ నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఈ రోజు సంగమా దేవుడు ఆత్మ ఎలాగ చెప్పుతున్నాయో అదే విధంగా నడిచి వెళ్తూ ఉంటే కొన్ని సమయం నడుస్తుంది, కొన్ని సమయం కూర్చొని, కొన్ని సమయం ఎత్తుకో. మీరెందుకు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పారు? Praise God, praise God, praise God. ఈ వాక్యం అలాగే కాదు, గ్రహించేసారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆత్మ చెప్పింది ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళమని గస్సాయిలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గసా. ఎందుకు అక్కడికి వెళ్ళమని చెప్పారు? లేదు, అక్కడే ఒక అభిషేక్తుడు తలెలున్న 7 జటలు ఏం చేశారు? కట్టు చేసి ఆయనకి ఏం చేశారు? నీకు అది అర్థమవుతుంది. ఆ దైవదాసునికి ఆడి జటలు కట్టి చేసి 2 కన్ను పోకట్టి చేసి ఆడి ఇప్పుడు కోతి వలని ఆడి ఆ దైవదాసుడు అక్కడ మరణించిన చోట గస. ఆ గసలోకి ఇప్పుడు ఒక విడుదల జరగబోతున్నా. అదిగో వస్తున్నారా దైవదాసుడు ఫిలిపియో గారు వస్తున్నారు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు రాయగడ సంఘ బిడ్డలకు చెప్పిన మాట ఎవరగా, ఈ సంఘములు ఇప్పుడు వరకు సాతాను వేసిన శరీరత్తు ఈ రోజు దేవుడు ఇరిపియారు. ఆ శరీరత్తులు ఈ రోజు దేవుడు ఈ ఇంటికి, ఈ కుటుంబానికి, ఈ పిల్లలకి, వీళ్ళకి సాతాను వేసిన శరీరత్తు ఈ రోజు ఇరిగిపోయింది. అర్థమైన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. కొన్ని శక్తి ఈ రోజు మీరందరూ ఆరాధన చేయనప్పుడు దేవుడు ఎలాగ చెప్పిందండి? స్తోత్రం కలిగింది కాక. ఏది ప్రైస్లో మన సంఘములకి ఒక శరీర తీసని అది రోజు ఎదిగిందండి. దేవుడు ఏదో ఒక గొప్ప అద్భుతం మన సంఘంలో జరగబోతుంది. ఎందుకు నమ్ముల వారు ఉండబట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకటి నాకు చెప్పారు, అయ్యా సంఘముల కొందరు మందిని వెళ్ళిపోయారు కదా, వారు వెళ్ళిపోయారు. స్తోత్రం. అందరినీ స్తోత్రం చెప్పలేదు, వెళ్ళిపోయారు కదా. నేను చెప్పారు వారు వెళ్ళింది కానీ నా దర్శనం వెళ్ళిపోవాలి. స్తోత్రం కలిగిన వేణుపార్శ్వ దేవుని యొక్క దర్శనం ఉంది. కొందరు వెళ్ళిపోవచ్చు కానీ నా దర్శనం పోగదు. ఆ దర్శనం ఈ రోజు కానీ ఎల్లుండి కానీ అది జరుగుతుంది, అది అద్భుతం జరుగుతుంది, అది విడుదలగా కలుగుతుంది. ఈ రోజు నేను చెప్పిన మాట యేసు నామములో సాక్ష్యం నేను బెంగళూరు సిటీలో చర్చ్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ రోజు అంటే ఆయన సమస్య ఏం చేశారంటే ఒక ఇల్లంతి ఇచ్చి కొన్ని అడిగి ఇచ్చారు. ఇల్లంతి అంటే నెలకి 1000 రూపాయలు ఆడికి ఆ భాష గారికి నీ కట్టు, మా చేతులు లేదు. సోదరం ఆయన ఆయనకి చర్చ కట్టారు. 250 చర్చ ఇల్లు లోపలలో ఏమో వేశారు, చేరేశారు. మొదటి రోజు ఆరాధనకి 3 ఆ 3 వచ్చారు. సోదరం 3 వచ్చిన తర్వాత మరటి ఆదివారం
వచ్చినప్పుడు ఆ ముగ్గురు రాలేదు, వేరే ముగ్గురు వచ్చారు. అప్పుడు ఆయన ప్రెసిడెంట్ గారు పిలిచి అడిగారు, ఎవరా బాబు చర్చిలో ఎంతమందిలో వస్తున్నారని అడిగారు. ఎంతమందిలో వస్తున్నారని అడిగినప్పుడు ఆ దైవదాసుడు చెప్పిన మాట ఏమనగలే తెలుసా? 247 దేవదూతులు, ముగ్గురు శ్వాసి. అదే దర్శనం. ఈ వెళ్ళిపోయినప్పుడు నేను అనుకున్నారు, ఈ వెళ్ళిపోయిన చోటలో దేవదూతులు కూర్చున్నారట. కాటిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అదే దర్శనము. దేవుడికి స్తోత్రం కలిగింది కాక మనకి ఇక్కడ ఏడడానికి సమయం లేదు. ఆయనకి ఒక విశ్వాసి వచ్చారు. అప్పుడు 250 మంది విశ్వాసి వచ్చారు. అప్పుడు విశ్వాసి చెప్పారా, అయ్యగారు ప్రతి రోజు నా ఇంటిలో భోజనం, నెలకు 1000 రూపాయలు. అయ్యారికి అన్నం లేదు, తినడానికి ఏం లేదు. ఇది కట్టిన అయ్యారికి సంతోషం. రోజు రోజు సైకిల్ తొక్కి ఇంటికి వెళ్ళడము, భోజనం తినడము, ఒక కేక్ ముక్క దొరుకుతుంది. ఆ నెలకి చివరికి ఏమవుతున్నారు, 1000 రూపాయలు దొరుకుతున్నారు. అయ్యారికి సంతోషం అయింది. ఆమె అది 6 నెలల వరకు అలాగా కొనసాగించారు. 6 నెలల వరకు కొనసాగించినప్పుడు ఆ దైవదాసుడు ఏమైందంటే, దేవునికి స్తోత్రం, 6 నెలలు అయిన తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అన్నం దొరకలేదు, కేకు ఆ నెలకి చివరికి కేక్ దొరికింది. మళ్ళీ 1000 రూపాయలు దొరకేది కాదు. అప్పుడు దేవదాసు నేను వెళ్తున్నారని చెప్పిన అర్థం ఏమనగా తెలుసు కదా, 1000 రూపాయలు ఇవ్వాలని. అప్పుడు అమ్మ చెప్పారు, ఈ రోజు నుంచి మీకు ఈ నెల నుండి నేను డబ్బులు హృదయం పగిలిపోయింది. జీవితంలో ఏడలేదు. దేవునికి స్తోత్రం. ఏడ్చి సైకిల్ తొక్కి వచ్చినప్పుడు దేవుడు అడిగాను, ఒరే నేను నిన్ను ఒక ఆఫీసర్ గా ఉంచలేదురా, ఆడు నీకు లేదే నెలకి డబ్బు ఇవ్వడానికి కదా నేనే నిన్ను ఇక్కడికి పంపించాను. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాయిలకి జోడి ఫస్ట్ ఒంటరిగా రాయలేదు. దేవుని దాసుని నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు. దేవుడు పంపించాడు కాబట్టి నేను మాత్రం ఓడిపోగలను. ఓడిపోతే అప్పుడు ఏం చేశారంటే, ఈయన సంఘం పెరిగిన చూసినప్పుడు విశ్వాసులే ఈయన పేరు కేసు పెట్టారు. కేసు పెట్టి ఎవరు వచ్చారంటే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేశారు. అడిగి నీ ఎన్ఆర్ అకౌంట్ ఇవ్వమని. ఎన్ఆర్ అకౌంట్ మీకు తెలియదు. ఎన్ఆర్ అకౌంట్ అంటే అకౌంట్ అంటే అమెరికా నుంచో విదేశంలో వచ్చిన డబ్బులు ట్రాన్స్లేట్ చేయడానికి అర్థమైందా? బ్యాంకులో ఏం చేయాలి, అది మార్చడానికి ఉన్న అకౌంట్ అది. అప్పుడు చెప్పారు నాకేం లేదు, వీడన్నీ వచ్చి వెతికారు, ఏం దొరకలేని తర్వాత ఆడొచ్చి కూర్చి సిబిఐ ఆఫీసర్ చెప్పారు, ఈ కేసు నీ మీద పెట్టిన వాడి పేరు నేను చెప్తాను, మీ విశ్వాసులే, పేరు నాకు వద్దండి. చెప్పు ఆడేం చెప్పారు, నా పేరు నాకు చెప్పొద్దుండి. స్తోత్రం కలిగి అదే చెప్పండి, అది నాకు వద్దండి. దేవుడికి స్తోత్రం కలిగి తర్వాత దేవుడు చెప్పారు, దేవుడు నీకు స్థలం ఇస్తాను. ఒక విశ్వాసి చెప్పారు, నాకు స్థలం ఇస్తామని అన్ని చెప్పారు. అంటే ఆడి సమస్యలు ఉన్న పెద్ద అయ్యగారికి అన్ని పిలిచి రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ అయిన ఆ రాత్రి ఆడు పిలిచి చెప్పారు, స్థలం ఇవ్వదంట. ఆ దైవదాశ్రయమైందండి. సైకిల్ తొక్కి ఆ పట్టణం మొత్తం ఏం చేస్తున్నారండి, ఏడుచుకొని సైకిల్ తొక్కడం, ప్రార్థన చేయడం, ఏడుచుకొని సైకిల్ తొక్కడం, ప్రార్థన చేయడం. రాత్రి 1 గంట అయినప్పుడు దేవుడు చెప్పారు, రే అది కాదు, వెళ్ళి పడుకో, రేపు రిజిస్ట్రేషన్ అవుతున్నాను. ఇంటికి వెళ్ళి పడుకున్నాను. తెల్లవరి ఆమెలు ఏం చేశాడంటే, ఎవరు స్థలం ఇస్తామని చెప్పారు, ఆయన చెప్పారు, రేపు నా తోడుగా నీ అయ్యగారి దగ్గరికి రావాలి. ఈయన అక్కడికి వెళ్ళి అయ్యగారు కూర్చున్నారు, రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడారు. నీ చెప్పండి పాస్టర్ గారు, ఏంటి ఎప్పుడు ఎలాగ చేయాలని చెప్పు. నేనేం చెప్పాలి, ఈయన చెప్తాను. ఆయన లేచినప్పుడు ఈయన అయ్యగారు నేను అనుకున్నారు, స్థలం ఇవ్వను అని చెప్పడానికి లేదు.
ఆయన చెప్పే రాత్రి 1:30 గంటలకి దేవుడు నాకు మాట్లాడింది, ఆ స్థలం ఇవ్వడానికి. నేను చచ్చిన దేవుడికి కాదు ఆరాధన చేయాలి, బ్రతికిన దేవుడికి. నీకు నమ్మకలేకపోతాడు యేసయ్య మీద నమ్మకం. యేసునామములో విడుదల కలిగిన కాక శక్తిని కట్టే దర్శనం పోదు. 14 సంవత్సరాల మునుపు జరిగిన దర్శనం గురించి పౌలు కొరింథీ సంఘ బిడ్డలకు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏంటి దర్శనం? ఆయన కొట్టి, ఆయన రాళ్ళతో కొట్టి చంపినట్టుగా పడదోయబడింది. స్తోత్రం. ఫస్ట్ పువ్వు, మాల, దండ అన్ని దొరికింది. తర్వాత దొరికినాయమండి. అది మీద పడినప్పుడు దర్శనం కనపడదు. కొందరికి అది పడకుండా దర్శనం కావాలి. ఎక్కడికి 3 పర్వతములకి వెళ్ళినా దర్శనం గడపంది. రాలి పడలేకపోతే దర్శనం ఈ రోజు వాక్య సరిగా వినండి. ఎప్పుడు చెప్పినట్టుగా ఈ రోజు గట్టిగా వినాలి. స్తోత్రం కలిగిన యాకోబుని అమ్మ నాన్న ఇంటి నుండి పారి నువ్వు చెప్పిన చోటకి వచ్చి రాత్రి పడికినప్పుడు తలగడగా కళ్ళు వేయి ఉంచారు, రాలి పెట్టారు. తలగడకి పెద్దలుగా రాలి పెట్టారు. ఎప్పుడు రాలిని తల కింద ఉందో అప్పుడు పర్లోక తెరవబడతారు. ఈ రోజు ఈ తల కింద నొప్పి కలిగిన రాలుంటే పర్లోక తెరవబడతారు. ఈ రోజు ఇన్ని వేదన పడుతున్న నిరాశ, ఇన్ని వేదన పడుతున్న నిరాశ, ఈ జీవితంలో నిరాశకి గదించి ఆ నిరాశకి గదించాలి. శరీరం మారిపో. కన్నుతోనే చపించుకోని, కన్నుతోనే ఇది నా తలరాతి. ఎందుకు దేవుడు నాకు చెయ్యలే? ఆ నిరాశకి ఈ రోజు గద్దించండి. నీ శరీరం మారిపోతున్నారు. అది సాతాను నిన్న సర్కల్ లోపల ఉంచడానికి ప్రయత్నించారు. ఈ రోజు చెప్పు నోరు తెరిచి చెప్పు. సాతాను నాకు ఎదురుగా పెట్టిన శరీరం తిరిగిపోదా? ఈ
నీకు అర్థమవుతున్నాను. కాదని నేను ఒక శరీరపు లోపల ఉంచడానికి ప్రయత్నించాను. అది ఈరోజు ఇరగాలి, అది ఇరగాలి. అది ఇరిగితే ఒక గొప్ప విడుదల కలుగుతాడు. అది ఇరగచ్చు, అది నోటు వదిలించండి. నా ఇంటికి, నా సంఘానికి, సంఘ కాపానికి, కుటుంబానికి, పిల్లలకి ఆ శరీరంలో యేసు నామములో ఇరిగిపోవును. దండాలు పూజలన్నీ జరిగిన తర్వాత రానిపడింది. రానిపడినప్పుడు దర్శనం కనిపించింది. సోదరు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కనిదిగా మారి అందరూ మారిపోతున్న వాక్యాలు మారలేని దేవుడు మాకు స్తోత్రం కలిగిన నిన్న నేడు నిరంతరము మారలేని దేవుడు ఆదికల్లి సమానటువంటి యేసుక్రీస్తు केबे भी बदल यबो नहीं सब दिन तुम्हारे संगे तुम्हारे दिसुआ लोगों ने दौड़ दौड़ कर देवड़ो येसु ఈ దర్శనం చూసినప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏమనగా తెలుసా? రెండవ వాక్యం ఒకసారి 12వ రెండవ క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. క్రీస్తునందు ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరం మునుపు మూడవ ఆకాశం కొనుక్కోబడేది. అతడు మూడవ ఆకాశములు ఏం చేసేది అంటే మూడవ ఆకాశములు కొనిపోకబడింది అంటే తెలుగు గ్రీకులు అలాగా కాదండి. మూడా ఆకాశములకి కొనిపోవడం కాదు, నిన్ను ఏం చేశారు ఎత్తుకొని తీసుకొని ఎందుకు ఎత్తుకొని వెళ్ళండి? రాళ్ళు పడారు కదా, రాళ్ళు పడిన వాడికి ఏం చేయాలి? శరీరం కాదు తీసుకొని వెళ్ళి దాన్ని ఆత్మని దేవుడు ఏం చేశాడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగింది కాక ఆయన చెప్తున్న శరీరంతో ఎలాగ వెళ్ళిందంటారా తర్వాత అతడు శరీరంతో కొనుక్కోబడాను నేను ఎరగను. ఎలాగా వెళ్ళిందని తెలియదట. దేవునికే తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇదన్నీ ఉన్నప్పుడు ఏముంది? 7వ వాక్యం నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. అది మాత్రం స్తోత్రం. పరలోకములు వెళ్ళినప్పుడు కింద శరీరం ఏముంది? ముళ్ళు. అది తెలియని కాక దేవుడు దర్శనములు దేవుని ఆ దర్శనం మాత్రం కాదు, పరలోకం వెళ్ళినప్పుడు ఒక భాష విన్నారట. పరలోకం
వెళ్ళినప్పుడు ఏమైంది? మాట వినినప్పుడు శరీరములేముంది? ఓ సోదరుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా క్రైస్తవ జీవితం. కొందరికి అది అంటే అదం కావాలి, ఇదం కావాలంటే జరగదు. అవ్వ బువ్వ కావాలంటే అదా. ఒళ్ళు ఉందే పర్లోకి ఎత్తబడుతుంది, ఒళ్ళు ఉందే దేవుడు సాన్నిధ్యాలు, ఒళ్ళు ఉందే దేవుడు స్వరం వినబడుతుంది, ఒళ్ళు ఉందే భాష వింటారు. అది లేకపోతే ఏం జరగదు. కూర్చోకూడదు. ఇది రెండు కూడా ఉన్నది క్రైస్తవ జీవితం. ఆత్మలు పైకి వెళ్ళాలి, శరీరములు ముళ్ళు మాత్రం కాదు. అదే చేస్తున్నాను. అది ఇంగ్లీష్ లో చదవాలి, పురుషున్నారు కదండి. ముష్టితో హలో, ఎలాగా తలకాయ కోసిన తర్వాత ఆ తలకాయ తీయడానికి ఒక ముళ్ళు ఉంది. అతో ఇలాగ తీసినట్టు ఆమె గొప్ప దర్శనం కలిగినప్పుడు శరీరం ఏముంది? అది ఎవరైనా నీకు తెలుసు. నా ముళ్ళు, నాకున్న ముళ్ళు ఎవరైనా కరెక్ట్ నాకు సోదరు, నీకున్న ముళ్ళు నీకు తెలుసు. ఆ ముళ్ళు మారడానికి ప్రార్థన చెయ్యొద్దు, పైకి ఎక్కడానికి ప్రార్థన చెయ్యొద్దు. అర్థమావిన మాట. రోజు గుర్తించిన ఒక ముళ్ళు నీ ఇంటిలో ఉన్నారు కదా, కొంచెం చూడండి ఎక్కడ ఉన్నది. ఆ గుర్తించిన సడన్ చూడితే అది ఒక్కసారి తడిగి చూస్తే నీకు అర్థమవుతుంది ఏదని. ఆ ముళ్ళు ఎవరైనా కరెక్ట్ తెలుసు. స్తోత్రం కలిగినగా పౌలు గారికి ఈ ముళ్ళు దొరకడం చాలా మంచిది అయింది. దేవుడికి స్తోత్రం. పౌలు గారు ఏం చేశారు? 3 సార్లు ఏం చేశారు? ఎందుకు? దేవుడు ఏం చేయలేదు. ఎందుకు? ఈ ముళ్ళు మారితే ఈడు నరకానికి వెళ్ళిపోతాడు అంటే దేవుడు తెలుసు. ఈ ముళ్ళు పోతే అందుకని ఈ ముళ్ళు రోగ స్వస్థత పొంది నరకంలోకి వెళ్ళిన కంటే ఈ ముళ్ళతో ఈ ముళ్ళుతో ఎక్కడికి వెళ్ళడం మంచిది? ముళ్ళు మారి నరకానికి వెళ్ళిన కంటే. హలో, ఇది అర్థం అవ్వలేదండి. ఇది ఎవరి గుద్ది అని? సాతాను. అలాగే అయితే దేవదాసుడికి దేవుడు పర్మిషన్ లేకపోతే చెప్పండి, పర్మిషన్ లేకపోతే, అనుమతి లేకపోతే సాతాను నేను చెయ్యను. ముట్టదు. ఇప్పుడు నిన్ను ఎవరైనా ముట్టుతుండే అది దేవుడు పర్మిషన్ ఇచ్చింది. అందుకే నీ మీదకి ఎక్కింది, అందుకే మీదకి గుర్తించి, అందుకే నిన్ను తిట్టింది. అది ఎవరు చెప్పిన కాబట్టి? దేవుడు చెప్పిన కాబట్టి. యోబుకి సాతాను ఏం చెప్పారు? యోబుకి ఇంటికి ఉన్నది మొత్తం నీ ఏం చేయాలి? చేయలేదు. అన్ని వేసిన కాబట్టి ఆడు నిన్ను ఏం చేయలేదు, దూషించలేదు. అది ఒక్కసారి ఏం చేయాలి? అది దేవుడు చెప్పారు. అది కానీ ఆడు ప్రాణానికి మాత్రం నీ ఏం చేయకూడదు. అదే మాత్రం స్తోత్రం. ఈ రోజు నిన్ను ముట్టుతున్నారు, గుర్తున్నారు, ప్రాణానికి ఏం చేయదు. అర్థం తెలిసిన వారు మాట్లాడలేదు. అందరూ నీకు ఎదుట ఉంది. ఎందుకంటే ఈ ఎవరో ఒక్కొక్క బుద్ధి నేను పర్లోకప్పుడు ఎక్కడ ఎవరికైనా చెప్పుతున్నారు. ఎవరెవరు నిన్ను గుర్తిస్తున్నారో, ఎవరెవరు తిట్టుతున్నారో, ఎవరెవరు నీకు ఎదురుగా మారుతున్నారో అప్పుడు నీ అంచెగా ఆ పైన అందుతున్నారు.
Hallelujah, hallelujah, hallelujah. ప్రియులారా, ఎందుకు మీరు బాధపడుతున్నారండి? పుత్తనానికి వచ్చిన వాడికి హల్లెలూయా. పుత్తనానికి వచ్చిన వాడికి అందరికి చెప్పండి, మొత్తం బుద్ధి చేయలేదు. మొత్తం ఒక చోట కూడా ఉండకుండా మొత్తం నీ సాతాను అయితే ఆయనకి చెప్పదు. యోబు శరీరం అండి పురుగులు వచ్చి తిన్నప్పుడు ఏం చేశారు? పురుగులు ఆలగాలక కాదు, నీ తినడానికి వచ్చారు, తిన్నిసి వెళ్ళిపోరా, తిన్నిసి వెళ్ళిపోరా, నీ తిన్నుతాను, నేను లేస్తాను. ఈరోజు మారంటే సంఘస్థితి మారంటే యోగుకు తెలుసు ఈ పురుగు నా శరీరం వచ్చినది దేవుడు పంపించిన, ఆ షుగర్ వచ్చిన దేవుడు పంపించిన, లేకపోతే నీ సరి అవదు. మొత్తం మొత్తం ఏం చేశాడు? తింటాం. అది తిన్నకుండా దేవుడు ఏం చేశాడు? షుగర్ నేను కంట్రోల్ చేయాలి, ఇది రావాలి. షుగర్ కు చూసి బాధపడకుండా ఏసైకి చూసి చూడండి. పురుగులు నీ తిన్ను, దేవుడు పంపించాను కాబట్టి నీ తిన్ను. కానీ ఒక విషయం నీ తెలుసుకో, పురుగులు ఏమంటే ఈ శరీరం ఇలాగా కూలిపోతుంది, కానీ నా విమోచనకు అర్థం వచ్చినప్పుడు నేనే సొంత కన్నుతో అతనికి కనబడుతుంది. నా శరీరం ఇప్పుడున్నది కాదురా, మరి మార్పు జరుగుతున్నది. పురుగులు తినలేకుండా, రోగం రాకుండా, సమస్యలు లేకుండా, వేదన రాకుండా ఒక శరీరం నాకు రాకపోతున్నా. పురుగులేదండి, ఊరు వారి మొత్తం రాళ్ళతో కొట్టడానికి రండి, కొట్టండి. లాగి నేను ఊరు వెలుపలికి వస్తే తీసుకొని వెళ్ళండి. అప్పుడు లాగి బయటికి వస్తుంది. బయటికి పౌలు గారికి లాగి బయటకు వచ్చినప్పుడు పర్లోకం వెళ్ళిపోయింది. పర్లోకం వెళ్ళడం కాదండి, అక్కడికి వెళ్ళినప్పుడు వేరే భాష, ఊర్ల భాష కాదు, అది బూదుల భాష. ఊర్ల భాష ఏంటండి? బూదులాడిన భాష. పైకి వెళ్ళినప్పుడు దేవదూతుల భాష. అమ్మో, ఇక్కడ రాయిలు కొట్టినప్పుడు అక్కడ దర్శనం చూస్తుంది. ఇక్కడ బూదులు ఆడిన భాష విన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఏ భాష విన్నరుదే? అర్థమైన వారు అర్థంగా కూర్చోకూడదు. ఈ రోజు భాష మారిపోతారు. దేవునికి స్తోత్రం కలిగిన భయపడకూడదు. తండ్రి పైకి ఎక్కిపో. ఒక మనిషిని నేను ఎరిగి ఉన్నానంట. ఏది? ఒక మనిషిని. ఏ మనిషి? క్రీస్తులున్న ఒక మనిషిని. పౌలు గారి సాధన క్రీస్తులున్న ఒక మనిషిని నేను ఎరిగి ఉన్నాను. ఆ క్రీస్తులున్న మనిషిని ఇప్పుడు ఏమవుతున్నారు? ముళ్ళు. ఎందుకు ముళ్ళు? ఎడవాక్య పూర్తిగా చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా. ఆ ముళ్ళు ఏంటి? ఆ ముళ్ళు ఇదే. ఏది? హెచ్చిపోకుండా. హెచ్చి అంటే గొప్పడని ఈ దర్శనం మొత్తం ఈయనకి కలిగినప్పుడు ఆ గర్వం, ఆ ముళ్ళు, ఈ గర్వం కొందరికి కొందరికి ఇది ఉంది కదా. నా తాతగారు మొత్తం పోనీ అప్పుడు దేవుడు ఇది ఎక్కువ చెప్తున్నారు పౌలు.
అందుకని బబుల్ గారికి దేవుడు ఏం చేశారు? ఒక ముళ్ళు ఇచ్చారు. ఆ ముళ్ళు ఇచ్చారు. ఆ ముళ్ళు ఎందుకు ఇచ్చారంటే నీకు ఎత్తిపోకుండా నిమిత్తము నాకు స్తోత్రం. శరీరంలో ఒక ముళ్ళు. పొట్ట నీ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎగిరిపోతుంది. ఏదైనా ఉంటే కిందకి కొందరు క్రైస్తవ జీవితంలో ఈ గాలి సరిగ్గా కొట్టినప్పుడు ఇది పొట్ట అదే ఏదో సరైనది లేదు. విత్తనం ఏదో పొట్టేదో తెలిసిపోద్ది. ధాన్యం ఏదో పొట్టే. ఏది బియ్యం ఉన్నది ఏది బియ్యం లేదు. పొట్ట ఏదంటే తెలుసు. ఒరిజినల్ డూప్లికేట్ తెలిసిపోద్ది. స్తోత్రం. డూప్లికేట్ తెలిసిన ఒరిజినల్ బాగా పొట్ట అనేది ఎన్ని గాలి కొట్టాయో ఎగిరిపోవడమే. ఎగిరిపోతే అది తర్వాత ఒరిజినల్ నిలకడతో కలిగి ఉంటది. ఏదైనా అది లోపల ఉండే ఆమేన్. ఆడగలు ఆడి కొట్టుతారు కిందకి. భారం బరువు ఉన్నదా? బరువు లేని వాడు ఎగిరి కింద పొట్టు బరువు ఉన్నది కిందకి పడుతుంది. శోధనలన్నీ కలిగినప్పుడు నీ నిలకడక అవునా? ఎదారిలో ఎక్కువ కనిపించిన ఒక చెట్టు ఉంది తెలుసా? ఏ చెట్టు? ఈత చెట్టు. ఏ చెట్టు? తేకు కాదు, ఈత చెట్టు. ఈత 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 కొమ్మలు. ఈత చెట్టు అది ఎన్ని గాలి వచ్చినప్పుడు కూడా అటు ఇటు ఏమవుతుంది? ఆమేన్. కదలు ఎన్ని కదులుతుందో అంత లోపలికి వెళ్ళి వేరు దిగుతుంది. హల్లెలూయా. పైని కొట్టుతా కింద నేను చెప్పిన నీ గురించే చెప్తున్నాను. నిన్ను కొట్టుతున్న అంచెంచుగా నీ ఎక్కడికి దిగాలి? నీ స్టోంగ్ చెయ్యాలి. ఆమె 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 గాలి కొట్టిని అనుసరించి నీ కిందకి వెళ్ళాలి. పోటీగా వెళ్ళకూడదు. సోత్రాన్ని అడిగిన కాక మరి గట్టిగా సోత్రాన్ని హల్లెలూయా. కదలకూడదు. సగల అన్ని ఆమె చెప్పండి. ఇంకా చెప్పడానికి ఉన్న అడ్వాన్స్ గా ఇంకా ఆమె దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకు కుమారుని ఎన్ని సంవత్సరం తర్వాత కుమారుడు ఇచ్చాడు? 40 సంవత్సరాలు. 50 సంవత్సరం. నీ చెప్పిన 20, 25, 10, 1 25 సంవత్సరము తర్వాత ఎందుకు ముందుకు వెళ్ళా? నీళ్ళు ఇచ్చాడు. వాడు చెప్పిన వరకు నేను నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను చెప్పరు, నేను నీళ్ళు తాగు. సోత్రం. ఆకలి వేస్తున్న వారు గట్టిగా సోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకర్థం నీ సంగతి తెలియదు. ఆడు 2 టీ తాగిసి వచ్చాడు. అల్లి ఎందుకంటే నేను 1 తాగిసి వచ్చాను. ఇప్పుడు తినకుండా వచ్చాను. సోత్రం. తల్లి 10 కిలోమీటర్ బండిలు వెళ్ళి తిరిగి కష్టపడి వచ్చాను నేను. సోత్రం. మామే పోనీ. ఎందుకంటే ముందుగా ఇప్పుడు ఒకరికి వైలెంట్ గా మారు. హల్లెలూయా. ఆమె సైలెంట్ అయితే పట్టుకోలేం. సైలెంట్ అయితే పట్టుకో. ఆమె సోత్రం. ఎందుకు వినలేదంటే అప్పుడప్పుడు ఇస్తే ఇసుగాకి మాత్రం మాత్రమే తండ్రిగా ఉంటాడు. ఇసుగాకి మాత్రం తండ్రిగా మాట్లాడు. బాగా వినండి శ్రావణ. వెంటనే దేవుడు చెప్పినప్పుడే వాగ్దానం ఇస్తే ఎవరికి తండ్రిగా ఒక మారుతాడు? కుమారుడికి తండ్రిగా మాట్లాడు. కుమారుడికి తండ్రిగా మాట్లాడు. 20 సంవత్సరం దాటిన తర్వాత అనేక మందికి తండ్రిగా మాట్లాడు. అలాగే వర్ష కొంచెం లేట్ అయినప్పుడు నో ప్రాబ్లం. వచ్చినప్పుడు బోనస్ వడ్డీ చక్రవడ్డీ మదుపు వడ్డీ అన్నీ కలిసి లేట్ వచ్చినదన్నీ నువ్వు, లేట్ గా వచ్చినదన్నీ ఇసగాక అని పేరు పెట్టారు. ఇసగాక అని పేరుకి అర్థం. అందుకని క్రైస్తవ జీవితంలో ఏదైనా లేట్ కలుగుతుంది అది ఎందుకంటే నిన్ను అటు స్థితిలోకి దేవుడు పెట్టడానికి కారణం ఏమంటే ఈ అనేకలకు తండ్రిగా మారాలంటే నీ జీవితం అనగానే దేవుడు అగ్ని వంటి శోధనలోకి పడాలి.
ఈ రోజు చెప్పుకొని వెళ్ళాలి. ఎన్ని శోధన వచ్చినా కానీ చర్చ ఆరాధన ప్రార్థన ఏసికి వదలలేదు అని చెప్పుకోవాలి. అలాగే చెప్పాలి. ఎన్ని శోధన క్లేశం వచ్చినా కానీ అది నాకు కాదు, శాతానికి వినిపించినట్టు చెప్పు. అవి చెప్పలేని వాడు కాదు, రేపో ఎల్లుండి పోతుంది. గట్టిగా చెప్పడానికి దమ్ముందో చెప్పండి. అలాగే కాదు, ఎన్ని కష్టాలు శోధన వచ్చిన కానీ దేవునికి నేను గట్టిగా చెప్పండి. అదిగో వెళ్ళిపోతున్నాడు తన కిందకి. అది ఎవరు నీ కనబడలేదు, నాకు అడిగా శాతాన్ని వెళ్ళిపోయింది. స్తోత్ర కలిగినగా, స్తోత్ర కలిగినగా, స్తోత్ర కలిగినగా. దేవుడు మనకి ఎవరికి అప్పు వారు కాదు. దేవుడు మనకు విషయమైన ఇక్కడ రాలేదండి, సమయం ఇక్కడ స్తోత్రం. నేను రాసినది వేరే, చెప్పినది వేరే. దేవుడికి స్తోత్రం. ఎందుకు అని తెలియదండి. ఆరాధనకి వచ్చి కూర్చుని మీరు అందరూ ఆరాధన అయినప్పుడు ఆ దేవుడు స్వరం వినని సమయం నుండి ప్రసంగ శైలి వేరే వేరే మారిపోతుంది. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన ఏమండి అక్కడ చెప్పిన మాట మీకేమో అర్థమైందండి. దేవునికి స్తోత్రం. మూడో ఆకాశం అని రాయబడింది. కిందకి వచ్చినప్పుడు అక్కడ పరలోకం అని రాయబడింది. ఏడవ వాక్యం ఉంది కదా, ఏడవ వాక్యం 12:7. మొదటి కొరింథీ 2 కొరింథీ 12:7 వాక్యం. బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపకుని నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చింపకుని నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అమ్మా మూడో వాక్యం చదవండి. మనిషిని నేను ఎరిగి ఉన్నాను. ముందుకేం చెప్పారు? ముందుకేం చెప్పారు? ఏం చెప్పారు? పరలోకం అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? పరదీసి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా స్తోత్రం చెప్పాలి, అనేది చెప్పాలి. ఇది మొట్టమొదటిగా వాగ్దానం ఇచ్చినది యేసయ్య. మొట్టమొదటి వాగ్దానం ఇచ్చినది ఎవరికి? సంగతి దొంగలకి వెళ్ళి చెప్పరా బాబు. ఎవరికి? దొంగకి దేవుడు ఫస్ట్ చెప్పారు, నేను నీకు నాతో కూడా ఎక్కడ ఉన్నావు అని చెప్పాలి. గట్టిగా ఈయన అడిగినది ఏది? రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏది అడిగారు? ఏది అడిగారు? నీ రాజ్యం వచ్చినప్పుడు. మనం కొందరు అలాగే అడుగుతున్నారు. అడిగినది ఒకటి, ఇచ్చినది వేరే. ఇప్పుడు అజయ్ గారు చెప్పినది ఏంటి? రొట్టి అడిగినప్పుడు దేవుడు ఎందుకు? నీ అడిగిన రొట్టి దేవుడు చూసినప్పుడు ఎలాగా? అందుకే నేను నీ అడిగిన నీ కన్నుతో చూసినప్పుడు రొట్టి కాదు. రొట్టె అయితే అందరికి పెడతావు. దేవుడు చూసినప్పుడు రొట్టి కాదు అది. ఇంకేంటంటే గుంటులు అడిగితే నీ అడిగిన గుంటే ఇప్పుడు తింటాను అనుకున్నారు. అది లోపలి పాము ఉందని తెలిసింది కాబట్టి దేవుడు అది ఇవ్వలే. అర్థం ఆగలేదని అనుకున్నా. ఎందుకు నీ ఇంత గట్టిగా స్తోత్రం చెప్పలేదు? దేవుడు దృష్టిలోకి చూసినప్పుడు అది వేరేగా కనిపించదు కాబట్టి అది దేవుడు నీకు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. మళ్ళీ తినడానికి ఉన్నది ఏమంటే చేప అడిగితే దాని బదులుగా పాము కాదు నీ చేపగా కనిపిస్తున్నారు దేవుడు దృష్టిలో. చెప్పండి. తినడానికి ఉన్న 3 తినకూడదు 3. ఆ 3 విషయం చెప్పాలంటే వేరొక రోజు చెప్తాను. స్తోత్రం చెప్పు.
హల్లెలూయా. 3 రొట్టి 3 మనుషులు. అలాగే నేను బైబిల్ చదవడానికి ఇష్టమున్న వాడు కథలకు చదువుతున్న సోదరు కలిగి అడిగినది మొత్తం దేవుడు నీకు ఎవడు సోదరు అడిగిన ఇచ్చారు. జీవితం మొత్తం ఎవరండి అడిగినది ఇచ్చారు? వెనకలు ఉన్నవాడికి అర్థం అవ్వలేదు. ఎవరి ఇస్రాయేలు దేవుడు అనేది ఏం చెప్పారు? దేవో 17 ఆయుష్ పొడిగించమని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పారు? 17 సంవత్సరం పరిగణ 17 సంవత్సరం లోపల ఒక్క బీజం బయటికి వచ్చాడు. ఒక కుమారుడు. ఆ కుమారుడు వలన దేవుడు నామం పోయింది, తండ్రి పేరు పోయింది, ఇశ్రాయేలు మొత్తం పాడైపోయింది. అడిగి పొందుకున్నదక్క జాగ్రత్త చూసుకో. కొన్ని విషయంలో నేను వదలు, ఇది దొరక, ఇది కావాలి, ఇది కావాలి, దేవునికి భాష చేసి అది కావాలి, ఇది కావాలి అని చెప్పుకొని పొందుకున్నది ఇప్పుడు తండుకుంటున్నాం. పొందుకున్నాం. నేను చెప్పాను ఏంటంటే ఏం చెప్పాలి? దేవా నాకు బలబల ఆశ ఉంది, నీ చిత్తం ఏదో నా మీదకి వచ్చింది, నా మీదకి ఇప్పుడు వచ్చేసింది. అది కాదు, మొత్తం కావాలి, ఇది కావాలి, బండి కావాలి. అయ్యో రాయల పిల్లలందరూ చెప్పినది మొత్తం ఒకటి స్ట్రక్ అయిపోయింది. సోదరు కొన్ని నా తల మీద కూడా పడుతున్నారు. అడిగినది అదే ఏంటి రావట నీ పిల్లలు అడిగినారు బాబు, ఇది ఈడికి ఇవ్వకుండా నీ తల మీదకి వస్తున్నారు. అందుకని కొందరు తలనొప్పిగా మారుతున్నారు. సరి అయిన రీతి అడిగలేని వాడు ఉన్నారు కాబట్టి అన్నిటికీ ఏం చేయాలి? అన్నిటికీ దేవుడు ప్రార్థనలు అన్నిటికీ ఏం చేయాలి? స్తోత్రం ద్వారా దేవుడిని చెప్పడంటాడు. నాకు బండి కావాలని నీకు తెలుసు స్తోత్రం, ఇల్లు కావాలని తెలుసు స్తోత్రం, అంతే. ఇది కావాలని చెప్పొద్దు స్తోత్రం. డబ్బు కావాలి స్తోత్రం, ఎంత కావాలి అంతే స్తోత్రం. జోడి భాష కొంచెం ఎక్కువ అడుగుతున్నారు, ఎందుకంటే కొన్ని చోట్ల నాకు చర్చ్ కట్టాలి, విశాఖపట్నం పెద్ద చర్చ్ కట్టాలి, అంత ఆశ స్తోత్రం కలిగింది కాదు. ఇదందరూ ఇదంతా నేను చెప్పినప్పుడు కొందరు కన్ను చూసుకొని కన్ను నా మీదే ఉంది, మనసులు నవ్వుతున్నారు. ఈ పిక్చర్ మనసులు ఏం చెప్తున్నారు? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు వయసు ఇంత అయింది? ఎప్పుడు వయసు దేవునికి వెళ్ళి పెద్ద దేవుడు వయసుకి చెందిన వాడరా బాబు. ఒక మాట చాలయ్యా, ఒక చూపు చాలయ్యా, సోదరు కలిగిన ఈ రోజు నీ నోటితో పలకండి, పలికినదే జరుగుతుంది. నీ నోటి ఏది పలుకుతుంది అదే జరుగుతుంది. చెప్పినప్పుడు నీ పలకాలి, అలాగా జరిగిన కాక, అడిగారు ఎవరి వాక్యం జరిగిన కాక, అలాగా చర్చి పెట్టిన కాక, అలాగా విడుదల కలిగిన కాక, అలాగా పలికినప్పుడు విక్రమలు వెళ్ళడానికి తెల్లవరి దేవా రాత్రి ప్రార్థన చేసి పడుకున్నారు. అయ్యో రేపు విక్రమలు వెళ్ళాడు, 15 మందిలో పెట్టుకు పట్టిన డబ్బులు కావాలి ప్రభు. ఇంకా చెప్పినప్పుడు కొందరు ఏం చేశారంటే 5 గోల్డ్ డబ్బు ఉన్నారంట, అందుకని 5 మారిపోయారు. 5 డబ్బు ఉన్నవాడు దొరికిందట. ఈ చర్చలో డబ్బు ఉన్నవారు చేయి పైకి ఎక్కువ డబ్బు ఉన్నవారు ఏసై మాత్రం పైకి
వాక్యం ఎవరికి నాకు కనిపించలేదు. సో 5-6 సంవత్సరము తర్వాత కొన్ని రోజు ముందుగా 4 పాండ్లు కొన్నారు. అయ్యగారికి డబ్బున్న వాడు దొరికింది. ఎవరే దొరికిందో నాకు తెలియదు. ఒక పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె కేరళ నుండి ప్రముఖులు చెప్పిన యువదాసులు ప్రార్థన చేసి, అయ్యగారు మీ గురించి అందరికి చెప్పుతున్నారు డబ్బున్న వాడు. నేను అందరూ సూత్రం డబ్బు లేకపోతే అందరు చెప్పడం పనిచేస్తుంది. ఉన్నవారికి అందరు చెప్పలే, ఉన్నవారికి చెప్పలే, డబ్బున్న వారు అని చెప్పలే. నేను మాట కూర్చున్నాను మొత్తం ఉందండి చెప్పడానికి సమయం. సోదరు కలిగి కొందరు ఇప్పుడే చెప్పారు, నేను ఆకలి వేసిన సోదరులు చెప్పిన వాడు ఇక్కడ కూర్చున్నారు. అది వీకుల కాళ్ళ వాసన వస్తుంది. వండుతున్న వాసన ఎక్కువ చెప్పాలి, కొంచెం 10 నిమిషాలు చెప్తాను, నాకు చాలదు. ఈ కడుపు పెద్దదైన కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతే నాకు సంతోషం రాదు. ఈ మాట కూర్చున్నారు, నాకు తెలుసు నీ పల్సండి, నాకు తెలుసు. సోదరం కలిగి చాలి నుండి దొరికింది, దొరికి మీరు ఏరుకున్నారు, నాకు తెలుసు. సోదరం కలిగి నా చెల్లి ఫోన్ చేసి చెప్పారు, ఎన్ని ప్రార్థన ఇస్తే పాస్టర్ భార్య, నా చెల్లి పాస్టర్ భార్య, వాడు చెప్పారు ఎన్ని ప్రార్థన ఇస్తారు, మార్పు జరగలేని స్తోత్రం. ఇదేంటి అన్నయ్య, ఇదే ఇప్పుడు అన్నయ్య. నేను చెప్పారు, నీ దేవుడు చచ్చిపోయారు, నా దేవుడు బ్రతికి ఉన్నావు. ఆకాశం మన్న దొరకలేకపోయిన పూను దేశాయి దొరికితే నీ ఎక్కువ ఆశ ఏం లేదు, నిన్ను చాలు, ఎక్కువ ఆశ లేదు, దేశాయ చాలు. తోడుగా ఏదైనా ఇస్తే అది కూడా నాకు పెట్టుకుంటాను. నిన్ను దొరికినప్పుడు ఏదైనా తోడుగా వస్తే అది కూడా నేను పట్టుకున్నాను. దేవుడికి పట్టుకుంటారు, అది ఖర్చు చేస్తాను. బ్యాంకులు పట్టరు, ఖర్చులు చేస్తాను. ఎందుకని ఎవడు కూడా ఇదే కానీ అందుకే ఆయన నన్ను డబ్బున్న వాడు అని చెప్పడం కాదు. 3 వారానికి 3 రోజులు మీటింగ్ అన్న 300, 400, 4000, 500 కావాలి నాకు ఒక్క వారం. అలాగైతే ఒక నెల 4 వారాలు 20,000 ఎంత ఇస్తున్నారని చెప్పండి, మీరు ఇచ్చినా చెప్పండి. కాணிకలు మొత్తం ఇస్తే 700 ఆడుకున్నా కాணிకలు వస్తే 700 వస్తుంది. 4 ఆదివారం ఎంత 3,000 కూడా అవ్వదు. ఈయన ఎవరో కొంచెం 2,000, 500 ఇస్తే అదన్నీ కలిపి అన్ని కలిపి అంటారు, ఒక 5,000. ఇది అది కలిపి 10,000, కష్టంగా 10,000 దొరుకుతుంది. బాకీ ऊपर से आना है, ऊपर से అది ఎలాగంటే ఎవరో గదికి వస్తుంది. స్తోత్రం కలిగిన నేను చెప్పినది, దేవుడు నన్ను ఈ రాయగడికి పంపించినప్పుడు ఒక్క మాట చెప్పాడు, నేను నిన్ను అక్కడికి పంపిస్తున్నాను. ఆఫరింగ్ చాలా వచ్చింది. ఈ పట్టణం విడిచిపెట్టి నన్ను బెంగళూరు సిటీలో ఒక చర్చ్ పాస్టర్ అవ్వడానికి నన్ను పిలిచారు, కేరళకి పిలిచారు. వేరే కొందరు చెప్పారు, నీ అందుకని అక్కడ కష్టపడ రాడా అని పిలిచినప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం కలిగింది. ఎందుకంటే తెలుసా, దేవుడు నన్ను ఇక్కడికి పంపించానని కరెక్ట్ నాకు ఎదిగిన కాబట్టి. స్తోత్రం కలిగింది. తోడుగా ఉన్నవాడు ఎంతమందిలో పోయిందని లెక్క నేను చెప్పలేదండి. స్తోత్రం కలిగింది. పోయిన వాడి గురించి నాకు
చెప్పరు. వచ్చిన వాడు పోయిన వాడి గురించి నాకే లెక్క తెలియదు, వచ్చిన వాడి గురించి తీశారు కదా. నాకు సమయం లేదండి ఏడడానికి. ఏది పోయిన వారి కోసం, వచ్చిన వాడి కోసం నేనే చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఎవరు మారినా యేసే మారు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నాకు అది నాకు తెలుసండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఇప్పుడు కూడా నా తోడుగా ఉన్నా. పౌలు గారి దర్శనములు పరలోకముల భాష అన్ని విన్నప్పుడు శరీరములు ఆయనకి ఎప్పుడు ఏది ఉంది? స్తోత్రం. ఎప్పుడు దేవుడు సాన్నిధ్యం అనుభవించిన వాడి జీవితంలో ఎప్పుడు ఏమైనా ఒక వేదన పడిచిన నిన్ను అది చూసినప్పుడు నీ అసహ్యం పుట్టిన ఏదో ఒకటి. ఇక్కడ ముళ్ళు అని చెప్పిన పౌరు కాకుండా రోగం చాలా చాలా, కొందరికి కన్నుని వ్యాధి అని చెప్పిన, కొందరికి ఫిక్స్ అని చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు వరకు ఏదే చెప్పడం తెలియదు. నాకు తెలిసినది నేను చెప్తున్నానండి. పౌరు గారికి ఎక్కువ దెబ్బలు తిన్నాను కాబట్టి శరీరంలో ఏమైంది? గాయాలు. ఆ గాయాలు ఇప్పుడు కూడా ఏమవలేదు. గాయాలు ఇప్పుడు కూడా మందన్ని వేసిన కానీ పోలే. అది నుండి ఏమొస్తున్నారు? సీమలు వచ్చినప్పుడు వాసన వస్తున్నారు. అదైనా అనుకున్నారు. ఇది మారడానికి ప్రార్థన చేసినప్పుడు 1 సంవత్సరం 14 సంవత్సరం మారడానికి ప్రార్థన చేసినప్పుడు పైనుండి ఒక స్వరం వింటున్నారు. అది అక్కడ ఉన్నారా? అక్కడ ఉంటారా? మంచిదిరా, నా కృప నీకు మనలోని వేదన పరిచిన పాము ఉండొచ్చు ప్రియులారా, కానీ దానిని మించి ఒక శక్తి మన మీదకి దేవుడు కుమరిస్తాడు. అది గట్టిగా స్తోత్రం చెప్పి దేవునికి శిరస్సుని నడిపించాలి. ఉదాహరణగా వేదన ఉన్న భాగములు చెయ్యి ఉంచకుండా కృప నాకు చాలని చెప్పండి. ఆ రోగం గురించి మారకుండా. స్తోత్రం. నీ ప్రార్థన చేయని విషయంలో దొరకలేకపోయింది కానీ ఈ రోజు చెప్పు, దేవా నీ కృప నాకు చాలని చెప్పండి. ఎవరు మమనకం ఉండకూడదండి. ఎన్ని మారలేకపోతున్నారు కృప. 3 చుట్టూ ప్రార్థన మారలే, కృప స్తోత్రం. కొందరు మీదకి కృప ఈ రోజు కుమరిస్తున్నారు. కొందరు మీదకి కృప ఈ రోజు కుమరుతున్నాం. నీ బలహీన మారినట్టుగా కృప నీ మీదకి కుమరించబోతున్నారు. పరిశుద్ధమైన తండ్రి, ఈ రోజు నా చెప్పబడిన వాక్యం మీదకి దేవుడి శక్తి దిగిన స్తోత్రం. కొందరు మీద కొన్ని విషయములు మారడానికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఈ రోజు యేసు నామములో కృప వారి మీదకి కుమరించిన విడుదల కలిగిన యేసు నామములు అడిగి పెడుతున్నాను. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించాలి.